జాన్ రాలీ మాట్. జననం 1865. మరణం 1955. స్వస్థలం న్యూయార్క్. దేశం అమెరికా. దర్శన స్థలము అమెరికా. క్లోరోఫామ్ అనే మత్తుమందు రసాయనాన్ని కనుగొన్న జేమ్స్ యంగ్ సింప్సన్ను ఒకసారి మీరు కనుగొనిన వాటిలో గొప్పది ఏది అని అడిగినప్పుడు అతను ఏమాత్రం సంకోచించకుండా నా జీవితంలో ప్రేమామయుడైన యేసుక్రీస్తును కనుగొనడమే నేను కనుగొన్న వాటన్నింటిలో గొప్పది అని సమాధానమిచ్చారు. సహోదరా సహోదరి, నీవు యేసుక్రీస్తును కనుగొన్నావా? 1886 సంలో 20 ఏళ్ల జాన్ రాలీ మాట్ ఒక సువార్త సమావేశానికి హాజరయ్యారు. ఆ కూడికలో దైవజనులైన సి.టి. స్టడ్ యేసుక్రీస్తే ఈ లోక రక్షకుడు అని ఎంతో స్పష్టంగా విశదీకరించి ప్రసంగిస్తున్నారు. అతను చెబుతున్న ప్రతి ఒక్క వచనం జాన్ రాలీ మాట్ హృదయంలో క్రియ చేయటం ఆరంభించింది. తత్ఫలితంగా అదే రోజున జాన్ రాలీ మాట్ తనను క్రీస్తుకు అప్పగించుకున్నారు. క్రీస్తును కనుగొనిన తరువాత ఈ ప్రపంచానికి క్రీస్తును ప్రకటించాలనే తీవ్ర వాంఛ అతని హృదయాంతరంగాలలో కలిగింది. తద్వారా అతను విద్యార్థుల మధ్యలో సువార్త సేవను చేసి వారిలో ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకునివచ్చారు. ఈ లోకాన్ని దేవుని వైపుకు త్రిప్పుటకు క్రైస్తవ విద్యార్థులు ఒక మీటగా పనిచేయగలరని బలముగా విశ్వసించిన జాన్ రాలీ మాట్ 1895లో వరల్డ్ స్టూడెంట్ క్రిస్టియన్ ఫెడరేషన్ ప్రపంచ విద్యార్థుల క్రైస్తవ సమాఖ్య ను స్థాపించారు. అంతేకాక స్టూడెంట్స్ వాలంటరీ మూవ్మెంట్ విద్యార్థుల స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభించబడుటకు కూడా అతనే కారణం. 1910 సంలో అతను ఈడెన్బర్గ్ మిషనరీ సమావేశాన్ని నిర్వహించి ఈ తరంలో ప్రపంచ సువార్త సేవ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశంలో 160 మిషనరీ ఉద్యమాలకు చెందిన 1200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా అది ఒక ఆత్మీయ సంస్కరణకు దారితీసింది. ఆ కాలంలో వైఎంసీఏ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ యువకుల సంఘం యొక్క ముఖ్యమైన నాయకులలో ఒకరిగా ఉన్న జాన్ రాలీ మాట్ ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సభ్యుల స్థానిక సముదాయాలను మరియు సంఘ శాఖలను స్థాపించారు. శాంతిని ప్రోత్సహించుటకై పనిచేసే అంతర్జాతీయ ప్రొటెస్టెంట్ క్రైస్తవ విద్యార్థుల సంస్థలను స్థాపిస్తూ వాటిని బలపరుస్తూ అతను చేసిన కృషికి 81 వయస్సులో 1946 నోబెల్ శాంతి బహుమతిని కూడా అతను అందుకున్నారు. అతని కాలంలో అత్యంత విస్తృతంగా ప్రయాణించిన మరియు విశ్వవ్యాప్తంగా విశ్వసించిన క్రైస్తవ నాయకుడని అతనిని గురించి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారు. తన వృద్ధాప్యం వరకు కూడా దేవునికి మరియు మనుషులకు సేవలనందించి సంతృప్తితో కూడిన జీవితాన్ని గడిపిన జాన్ రాలీ మాట్ 1955 సంలో తన ప్రభువును చేరుకునుటకు సమాధానముతో ఈ లోకమును విడిచి వెళ్లారు. సర్వలోకమునకు సువార్త ప్రకటించుటకై మీరు కూడా ముందుకు వచ్చెదరా? ప్రభువా, సర్వలోకము రక్షణ పొందుటకు దాసునినైన నన్ను క్రమపరచి నడిపించుము. ఆమేన్.